నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు గట్టిపల్లి సురేష్ బాబు గారు, ఐకాన్ ఆస్ట్రాలజర్. నమస్తే గురుజీ. జై శ్రీమన్నారాయణ. గురుజీ, ఏదైనా చేతబడి చేశారు అంటే నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు ఇంటికి కట్టడం, లేదంటే ఇంకేదైనా పరిహారాలు చేయడం చేస్తూ ఉంటారు. నిజంగానే ఆ పరిహారాలు చేయంగానే చేతబడిపోతుందా? చేతబడి నిజంగా మనిషికి చేయించి ఉంటే గనక, ఆ చేతబడి లక్షణాలు మనలో ఉంటే గనక ఏ ప్రయత్నం చేసినా కూడా ఉపశమనం మాత్రమే ఉంటుంది. అది ఖచ్చితంగా గురువు గారి దగ్గరికి వెళ్తే మాత్రమే దానికి విరుగుడు అనేది ఉంటుంది. మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా కొబ్బరికాయతో దిష్టి తీసుకోవచ్చు, ప్రతిరోజు కూడా గుమ్మడికాయతో దిష్టి తీసుకోవచ్చు, ప్రతిరోజు కూడా నిమ్మకాయలు, పటిక, ఆవాలు, వెల్లుల్లిపాయలు వీటన్నిటితో దిష్టి తీసుకోవచ్చు. కానీ ఉపశమనం మాత్రమే ఆ రోజు వరకే ప్రతిఫలం అంతే. కానీ పూర్తిగా పోవాలంటే మాత్రం గురువు గారి దగ్గరికి సమక్షంలోనే అది తీయగలడానికి ఆస్కారం ఉంటుంది. ముళ్ళుని ముళ్ళుతో తీయాలి, సగటు మనిషిగా తీసుకోలేరు. అది కాకపోతే ఒకటి మీరు అన్నట్టుగా నిమ్మకాయలు కావచ్చు, ఎండుమిరపకాయలు కావచ్చు, బొగ్గులు కావచ్చు, ఇవన్నీ కూడా దిష్టి దోషాలు పోవడానికి పని చేస్తుంది. అంతేగాని చేతబడి పూర్తిగా పోయేదానికి పని చేయదు. అది చేతబడి అసలు చేసే విధానము, వీరు గోధుమ పిండి, వరి పిండి, ముగ్గురాళ్ళ మీద తీసేటువంటి ముగ్గు, దాంతో పాటు మినుములు ఉంటాయి, నల్ల మినుములు, దాంతో చేసినటువంటి పిండి, ఈ పిండిని మిశ్రమాన్ని అంతా కలుపుకొని మేకపాలు, దాంట్లో ఆవు పాలు, ఈ రెండు కూడా కలిపేసి బొమ్మని చేస్తారు. చేతబడి చేసే విధానం బొమ్మని చేస్తారు. ఈ బొమ్మని చేసి దానిపైన ఎక్కడైతే చెడిపోవాలనుకుంటారో ఆ బొమ్మ చేసి ఆ గురిగింజలు తెచ్చుకుంటారు. ఏ కలర్ లో ఉన్న గురిగింజలు అయినా సరే పెట్టవచ్చు. అలానే మినుములు ఇవి ఉంటాయి కదా, మన కందులు ఒక 5 కావాలి, జీడి గింజలు ఒక 5 కావాలి, అలానే నిమ్మకాయలు ఒక 3, గుండు సూదులు ఉంటాయి, ఈ గుండు సూదులు ఒక 7 కావాలి. వీటితో మనం ఏ పార్ట్ అనేది చెడగొట్టాలి, అసలు ఏ పార్ట్ పని చేయకుండా చేయాలి అనేది ఉంటుంది. పూర్తిగా మనిషి ఇబ్బంది పడాలి, మంచానికే పరిమితం అవ్వాలంటే బ్రెయిన్, ఈ బ్రెయిన్ మీద 4 గుండు సూదులు గుచ్చాలి, నిమ్మకాయ పెట్టేసి నిమ్మకాయ లోపల నుంచి పిండిలోకి దిగేలా గుండు సూదు గుచ్చాలి. ఇవన్నీ మీరు చేస్తారా గురుజీ? తీసేదానికి కూడా ఇదే ప్రాసెస్. ఓకే, అంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. కాబట్టి చేసేటువంటి వ్యక్తులు కాదు మేము. అలా చేయించి బాధపడే వాళ్ళకి విముక్తి కలిగిస్తాం మేము, తీసేదానికి ఉంటాం అనమాట. అలానే బొమ్మని తయారు చేసి ఆ బొమ్మని సైతం ఎక్కడైతే ఇబ్బంది పడాలో అక్కడ మెడకాయ పని చేయకూడదని, కాళ్ళు పని చేయకూడదని చేసేటువంటిది దాని నక్షత్ర రూపంగాను కోట నక్షత్రాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం కావచ్చు, అనురాధ నక్షత్రం కావచ్చు, ఇలాంటి నక్షత్రాల్లో అమావాస్య రోజు కావచ్చు, ఆదివారం మంగళవారం కావచ్చు, ఇలాంటి వేళల వారి యొక్క ఫోటో ఉంటుంది. ఆ ఫోటో తీసుకొచ్చి ఆ బొమ్మ లోపల పెట్టాలి. పెట్టేసి చేసేటువంటి క్రియనే చేతబడి అంటారు. అలాంటి చేతబడికి నిమ్మకాయలతోనో, లేకపోతే చింతపండుతోనో, లేకపోతే మిరపకాయలతోనో ఆ చేతబడి పోతుంది. అది ఎక్కడ చేస్తారనుకున్నారు? మళ్ళీ అది చేసి ఆ బొమ్మని భద్రపరుస్తారు కుండలో. ఒక కుండలో భద్రపరిచి దాన్ని భూమిలో 3 అడుగులు గొయ్యి తీసి పెట్టేస్తారు. అలాంటి బొమ్మను పెట్టేసిన తర్వాత ఎక్కడ పోద్దండి ఇంకా మనిషిని? ఏ రకంగా పోతుంది? దీని విరుగుడు ఉండదు కదా. ఇక వాళ్ళు బ్రెయిన్ పని చేయక బ్రెయిన్ క్యూబర్ వచ్చింది, ఆస్తమా వచ్చింది, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది, హార్ట్ అటాక్ సడన్ గా వచ్చిందంటే ఇదే సమస్య. సడన్ గా అందరికి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. నడుస్తూ కోల్బడిపోతూ ఉంటారు. వాళ్ళందరికీ ఏంటంటే చేతబడి జరిగిందని అర్థం. ఇక అలాంటి ప్లేసెస్ ఎవరైనా తొక్కినా దాటినా కూడా వారికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఇలా చేయించే వాళ్ళ సైతం ఎక్కువ మంది ఉన్నారు, తీసే వాళ్ళ సైతం తక్కువ మంది ఉన్నారు. ఇక వారికి అయితే అనుభవించేటువంటి థియరీ అయితే మాత్రం ఈ రకంగా ఉంటుంది. ముసలి వాళ్ళుగా అయిపోవటం, 30-40 సంవత్సరాలకి 78 సంవత్సరాలుగా కనిపించడం, అన్ని రకాల జబ్బులు వీళ్ళ బాడీలోనే ఉండటం, ఇవన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తారనుకోండి, టెస్టులు ఏం తెలియదు. కాబట్టి చేతబడి తీసేదానికి అనేక రకాలు ఉన్నాయి, కానీ ఉపశమనం మాత్రమే ఉన్నాయి. ఈ నిమ్మకాయలు కావచ్చు, బొగ్గులు కావచ్చు, ఎండుమిరపకాయలు కావచ్చు, ఆ రోజు ఉపశమనం ఏంటంటే దిష్టి దోషాలు పోయేదానికి పనికి వస్తే, షాపులు కట్టుకుంటే కూడా దిష్టి దోషాలు పోతే తప్పితే చేతబడి పోయేదానికి ఉపశమనం దొరికేదానికి మాత్రం కాదు. కేవలం ఆ రోజు మాత్రమే ఉపశమనం తప్పితే వేరేలా అయితే లేదు. ఓకే, థాంక్యూ గురుజీ.